ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 175 సీట్లకు గాను కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలు అంశాలపై శరవేగంగా చర్యలు చేపడుతోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను మార్గదర్శి భూముల వ్యవహారంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇక తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పిలువబడే ఆర్కే రోజాపై ఉచ్చు బిగిస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. ఇక ప్రస్తుతం సిఐడి అధికారులు ఆమెను విచారించేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా ఎన్నికలకు ముందు 150 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రాలో ఆటగాళ్లకు అందించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై అప్పట్లోనే చర్చ జరిగింది. మొత్తం 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని క్రీడా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల పోటీలు నిర్వహించకుండానే విజేతలను ఎంపిక చేశారని, వైసీపీ నేతల సిఫార్సులకు పెద్దపీట వేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో క్రీడాకోట ద్వారా ఉన్నత విద్యా ప్రవేశాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయట. ఈ అవకతవకల్లో సూత్రధారిగా రోజా ఉండగా బైరెడ్డి సిద్ధార్థారెడ్డి హస్తం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆడుతాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా పోటీలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆర్ట్యా పాఠ్య సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సిఐడి స్పందించింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు సిఐడి ఆదేశించగా సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వైసీపీ హయాంలో ఆమె ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అక్కడి ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. మంచి స్థాయిలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని అపకీర్తిని మూటగట్టుకున్నారు. మరి కేవలం పాలనాపరంగా చర్యలు తీసుకుంటున్నారులే అని అనుకోవాలా, లేదా ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు కక్ష తీర్చుకుంటున్నారా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఏపీ రాజకీయాల్లో ఇలాంటివి సహజం. వైసీపీ హయాంలో కూడా ఇప్పటి సీఎం చంద్రబాబును కూడా దాదాపు 2 నెలలు జైల్లో పెట్టారు. మరి దానికి ప్రతీకార చర్యలు ఉండబోతున్నాయా అంటే అది భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం పబ్లిక్ న్యూస్.